యథార్థ హృదయాలను రక్షించువాడైన మన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 1వ అధ్యాయం 14 నుంచి 25 వచనాల వరకు, 14వ వచనం నుండి 17 వచనాల వరకు యోహాను యొక్క పరిచర్యను దూత వివరించటం మనం చదువుతాం. 14వ వచనం చూసినట్లయితే, అతడి ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అని ఇక్కడ దూత జకర్యాతో చెప్తాడు. యేసుప్రభు పుట్టక ముందు మనుషుల హృదయాలను సిద్ధపరచటానికి యోహాను ముందుగా పంపబడ్డాడు. ఏ విషయంలో సిద్ధపరచటానికి అంటే జ్ఞానం విషయంలో, నీతిమంతుల జ్ఞానం విషయంలో. దీన్ని మనం అర్థం చేసుకుంటే మనకి యోహాను ఎందుకు పంపబడ్డారో పూర్తిగా వివరంగా తెలుస్తుంది. ఎవరికి వారికి వారి మానసికమైన స్థితి ఏంటో ఎప్పటికీ తెలీదు. ఎవరికి వాళ్ళకి తెలీదు. ఎదుటి వారికి కొంత తెలుస్తుంది. దేవునికైతే అంతా తెలుసు. ఎందుకంటే ఆయన మన హృదయాలను పరిశోధించే దేవుడు కాబట్టి. మనలోని ప్రతి ఆలోచన వెనుకున్న ఉద్దేశము ప్రభువుకి పరిపూర్ణంగా తెలుసు. కాబట్టి మనకేం అవసరమో మనకన్నా దేవునికే తెలుసు. అందుకే మనకు కావలసిన జ్ఞానం అందించటానికి యోహాను పంపబడ్డాడు. ఆయన ప్రకటించారు, పరలోక రాజ్యం ఒకటి ఉందని, మారు మనసు పొందాలి అని. దేని వల్ల మనం నీతిమంతులం అవుతామో దాని గురించి ప్రకటించటానికి వచ్చాడు. ఏలియాతో ఎందుకు పోల్చబడ్డాడంటే, ఏలియా కూడా కర్మేలు పర్వతంపై ఆ ప్రజల యొక్క హృదయాలను దేవుని తట్టుకు తిప్పడానికి చాలా గొప్ప ప్రయత్నం చేసి చివరకు దానిలో సక్సెస్ అయ్యాడు. దేవుని తట్టు తిప్పాడు. యోహాను చేయవలసిన పరిచర్య కూడా అదే. ప్రజల హృదయాలు దేవుని తట్టుకు తిప్పి ప్రభువుకు ఆయనను వెంబడించటానికి కొందరిని రెడీ చేయాలి. యేసుప్రభు శిష్యులలో ఆంద్రేయ బాప్తిస్మిచ్చే యోహాను శిష్యుడే. జీవితంలో క్రొత్తదాన్ని మనం పొందుకోవాలంటే దాన్ని పొందుకునివ్వకుండా ఆటంకపరిచే పాత వాటిని ముందు తీసేసుకోవాలి. అదే యోహాను ప్రకటించడానికి వస్తాడని దూత చెప్తూ ఉన్నాడు. 18 నుండి 25 వచనాలు చూస్తే, ఈ వర్తమానం విన్న జకర్యాకి డౌట్ వచ్చింది. మేమిద్దరం ముసలివారిగా ఉన్నాం, ఎలా తెలుస్తుంది జరుగుతుంది అని. ఈ విషయాన్ని దూతను అడుగుతాడు. అలా అడిగినప్పుడు దూత తన ఐడెంటిటీ ఏంటో చెప్తున్నాడు. తన పేరు గబ్రియేల్ అని, దేవుని సముఖమద నిలిచివాడనని చెప్పి ఈ న్యూస్ తెలియజేయడానికి, అంటే ఈ వర్తమానం తెలియజేయడానికే పంపబడ్డాడని తన గురించి వివరించుకున్నాడు. బైబిల్ మొత్తంలో ఈ పేరు 4 సార్లు మనకు కనబడుతుంది. 2 సార్లు దానియేలుకు వర్తమానం తెచ్చినప్పుడు, ఇంకొకసారి జకర్యాకి, ఇంకొకసారి మరియకు. యోసేపు కూడా వర్తమానం వస్తుంది కానీ ప్రభుదూత అని రాయబడింది, కానీ అక్కడ గబ్రియేలో మరి ఎవరో అక్కడ రాయబడలేదు. కనుక ఈ పేరు మనకు తెలియజేయబడింది 4 సార్లు. బైబిల్ యొక్క ఫోకస్ అంతా కూడా దేవుడు ఆయన యొక్క రక్షణ కార్యం మీదే గాని మరి దేని మీద లేదు. ఈ విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అతి కీలకమైన సందర్భంలోనే గబ్రియేల్ అనే దూత పంపబడ్డాడు. అయితే మనం అనుకోవచ్చు, ప్రతిసారి దేవుడు ఇట్లా దేవదూతల్ని పంపించి మనతో మాట్లాడించవచ్చు కదా అని. కానీ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ అంతా కూడా ఫోకస్ చేస్తుంది క్రీస్తు మీదే, యేసు ప్రభు వారి మీదే. ఎందుకనంటే ఈ రక్షణ ప్రణాళిక దేవుని ఉద్దేశం. ఇది మానవుల ఎడల ఆయన కలిగిన గొప్ప ప్రణాళిక. ఇది దేవుని ఉద్దేశమై ఉంది. కనుక దీనిలో నుంచి మనం ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకూడదు, డీవియేట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే మరి దేనిని బైబిల్ హైలైట్ చేయదు. కేవలం రక్షణ కార్యాన్ని, క్రీస్తుని మాత్రమే హైలైట్ చేస్తుంది. లేకపోతే మనుషులమైన మనం ఎట్లాంటి వారం అంటే, ఆ దేవదూత వర్తమానం తీసుకొస్తే మనం దేవదూత వెనకాలపడి వెళ్ళిపోతాం. ఆ దూత ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తాం. ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషులం మనం. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు నీ బహుమానంను అపహరింపనీయకుడి అని. అంటే అర్థం ఏంటంటే, కొందరు అలా ఉంటారని పౌలు చెప్తా ఉన్నాడు. సో అలాంటి వాళ్ళ దగ్గర నీవు నీ వరాన్ని అప్పచెప్పుకోవద్దు అని. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు వారికి కలిగిన అనుభవాలను చాలా గొప్పగా చెప్పుకుంటూ తమ శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుతూ ఉంటారు. నాకు ఈ అనుభవం కలిగింది, నేను పలానా దూత వచ్చి నాతో మాట్లాడాడు, నేను పలానా విషయం చూశాను. ఇలాంటి విషయాలన్నిట్లోనూ వాళ్ళు ఊరక ఉప్పొంగే మనస్సు వారికి ఉంటుంది. అది శరీర సంబంధమైన మనస్సు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనకు ఎవరి ద్వారా వర్తమానం వచ్చింది అన్న దానికన్నా కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ముఖ్యం.
ముఖ్యం. మనకు దేవునికి మధ్య సహవాసమే ముఖ్యం. కాబట్టి వర్తమానం ఎవరు తెచ్చారు అనేది మనకు ప్రాముఖ్యమైనది కాదు. ఆ వర్తమానమే ముఖ్యమైనది. అందులో దేవుని ఉద్దేశమే ఇంకా అత్యంత ప్రామాణికమైంది. ఇంకా విశేషమైన సంగతి ఏంటంటే క్రీస్తు మాట్లాడిన మాటలే మనకు ముఖ్యమని వాక్యం స్పష్టంగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 చూసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని చూస్తాం. కాబట్టి ఇప్పుడు దేవుని ఉద్దేశం మనం క్రీస్తు ద్వారానే వినాలి. ఇంకా మనం వాక్య భాగంలోనికి చూస్తే జకర్యా నాకెలా తెలుస్తుంది అని ఒక సూచన అడిగాడు. కాబట్టి దూత ఇవన్నీ జరుగు వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువు అని చెప్పాడు. అలాగే జకర్యా యోహాను పుట్టి అతనికి పేరు పెట్టేంత వరకు మౌనంగానే ఉండిపోయాడు. సేవ చేసే రోజులు అయిపోయాక ఇంకా జకర్యా తన ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయి ఆమె అనుకుంది, మనుషులలో నాకున్న అవమానంను తీసివేటకు నన్ను కటాక్షించిన రోజుల్లో ప్రభు ఇలా చేశారు అని. 5 నెలల వరకు ఇతరులకు కంటబడకుండా ఉండెను అని 25వ వచనంలో మనం చూస్తాం. ఈ జకర్యా మౌనంగా ఉండటాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కొన్నిసార్లు మనమే దేవుని కార్యాలను ఆటంకపరుస్తాము అని. చాలా సార్లు మనకి మన మాటలే ఆయన పనులను అడ్డుకుంటున్నాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం రకరకాలైన అనుమానాలను వ్యక్తపరుస్తూ సందేహపడుతూ ఇంకా ఇతరులతో వాటిని పంచుకుని వారి యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ ఈ రీతిగా ఉంటాం. కానీ దేవుని మాటలో ఎప్పుడు మార్పు ఉండదు అనే సంగతిని చాలా లేట్ గా గ్రహిస్తాం. అందుకే మనకు ఆయన కార్యం జరిగేంత వరకు మౌనంగా ఉండటం మనకు మేలు అని అనిపిస్తుంది. ఇంకా ఈ ధ్యాన భాగం ద్వారా ప్రభు మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నారు. దేవుడు చేసే ప్రతి కార్యానికి ముందుగానే ఆయన మన హృదయాలను సిద్ధపరచడానికి ఇష్టపడతారు. యోహాను వచ్చింది కేవలం ఒక ప్రవక్తగా కాదు, దేవుని రాకకు అంటే యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడకు ముందుగా హృదయాలను ఆయన సిద్ధపరిచే పిలుపు కలిగి ఉన్నాడు. దేవుని తట్టుకు వారి మనసులను తిప్పే పిలుపు కలిగి ఉన్నాడు. ఆయన సందేశం స్పష్టంగా ఉంది, మారు మనసు పొందండి అని. మన జీవితంలో ఒక కృపను పొందుకోవాలన్నా, ఆత్మలో ఒక మెట్టు ఎదగాలన్నా, కొత్త ఆశీర్వాదాలు పొందాలంటే ముందుగా పాత వాటిని అంటే పాపాన్ని, గర్వాన్ని, అవిధేయతను, ఆత్మీయ అలసత్వాన్ని వీటన్నిటిని మనం దూరం చేసుకోవాలి. అదే యోహాను పరిచర్య యొక్క సారాంశం కూడా. అదే దేవుని సంకల్పం. జకర్యా వంటి భక్తిపరుడు కూడా చెప్పిన వెంటనే నమ్మలేకపోయాడు. కానీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇది మనకు తెలియజేస్తుంది ఏంటంటే మన విశ్వాసం ఎంత బలహీనమైనప్పటికీ దేవుని వాక్యం మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం మౌనంగా నిలబడినా దేవుడు మాత్రం తన కార్యము పూర్తి చేస్తాడు. మన పని ఒక్కటే, విశ్వాసంతో దేవుని మాట కొరకై ఎదురు చూడటం, ఆయన మాట నెరవేర్పు కొరకై ఎదురు చూడటం. ఎలిజబెత్ చెప్పినది మనం చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. నా అవమానాన్ని తుడిచివేటకు ప్రభు నన్ను కటాక్షించారు అని. మన కుటుంబాలలో, సేవలో, సంఘంలో, జీవితం మొత్తం మీద దేవుడు చేసే కార్యం కోసం మన హృదయాలను ఎప్పుడూ సిద్ధం చేసుకుని సిద్ధంగా రెడీగా ఉండాలి. ఈ రోజు మనమందరం ఒక తీర్మానం తీసుకుందాం. దేవుని కార్యం కొరకై నా హృదయాన్ని సిద్ధం చేసుకుంటాను అని మనము ఒక తీర్మానం తీసుకుందాం. చాలా సార్లు మనకు వాక్యం ఎందుకు అర్థం కాదో, ఎందుకు వినలేమో తెలుసా? ఇర్మియా పుస్తకం 6:10 రాయబడింది, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనక వినలేకపోయిరి అని. మీరు చాలా ఆశ్చర్యపడుతూ ఉంటారు కదా. చాలా సార్లు వాక్యం వింటాము, కానీ ఇంటికి వస్తే ఏది గుర్తుండదు. అసలు ఏంటి ఈ రోజు చెప్పింది అని తలంచుకుంటే ఏదైనా కథ చెప్తే ఆ కథ గుర్తొస్తుందేమో, కానీ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని ఆలోచిస్తే అసలు ఏమీ గుర్తుండదు. ఎందుకంటే మనం సిద్ధపరచుకుని లేము, మనం సిద్ధపరచుకుని వెళ్ళలేదు, మన మనసు సిద్ధపరచుకోలేదు. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఈ రోజు, నేను ఆయన మాట విని నేను మార్చుకోవాల్సింది ఏంటి అని మనల్ని మనం ప్రిపేర్ చేసుకుని వెళ్ళలేదు. కాబట్టి చాలా సార్లు మనం విన్న వాక్యాన్ని మనం గ్రహించలేం, వినలేకపోతాము. ఫస్ట్ థింగ్. ఆ తర్వాత గ్రహించలేకపోతాము. ఇంకా ఇంటికి వెళ్తే ఒక్క మాట కూడా గుర్తుండదు. ఇంకా వాక్యము దుష్టుడు ఎత్తుకుపోతాడని మత్తయి సువార్త 13వ రాయబడి ఉంది. ఇలాంటి మనము త్రోవ పక్కన ఉండిన మనుషులంలాగా ప్రభు పోల్చారన్న సంగతిని గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుని కార్యాల కోసం మనసు సిద్ధం చేసుకోవటం ముఖ్యం. ప్రభు మాట్లాడటానికి వస్తున్నారు, వాక్యం వినడానికి మనం వెళుతున్నాము అని అంటే ఖచ్చితంగా ముందుగానే మన హృదయాన్ని సిద్ధపరచుకుని వెళ్ళాలి. యోహాను ప్రజలను యేసు ప్రభుని మొదటి రాక కోసం సిద్ధం చేసినట్లే మనము మన హృదయాలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని యేసు ప్రభు రెండవ రాకడ కోసం సిద్ధం చేసుకోవాలి. అప్పుడు మన జీవితాల్లో దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి. ప్రభువును మహిమపరచగలుగుతాం. తీర్మానం తీసుకుంటూ ప్రార్థించుకుందామా?
మా తండ్రి, మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ప్రతి విషయాన్ని మీరు ముందుగా ప్రజలకు తెలియచేసి జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ఆనాడు ఎలా తెలియచేశావో ఇప్పటికీ ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా జరగబోయే సంగతులు మాకు తెలియచేస్తున్న రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయితే మీరు తెలియచేయడానికి కారణం ఒక్కటే, మా మనసులు సిద్ధం చేసుకోవాలి, మా మనసులు సిద్ధపరచుకోవాలి ప్రభా నీవు జరిగించే కార్యం కొరకు. తండ్రి, ఇలాగా సిద్ధపరచుకోకపోవడానికి ఏమైనా మాలో గర్వము, అవిధేయత, ఏదైనా నిర్లక్ష్యపు వైఖరి, పాపము ఇలాంటివి ఏవైనా మా హృదయాల్లో ఉంటే వాటిని దయచేసి తొలగించమని ప్రార్థిస్తున్నాం. వాటిని మేము ఒప్పుకొని విడిచిపెట్టే మనసు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మీ రెండవ రాకడ కొరకు మేమందరం ఎదురు చూసే ప్రజలుగా సిద్ధపరచుకుని రెడీగా ఉండటానికి మీరు కృప చూపమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.